सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. మనము ఇత్ సంజ్ఞా ప్రకరణం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము చుటు అనే సూత్రం చెప్పుకున్నాము. చుటు చవర్గస్య టవర్గస్య ఇత్ సంజ్ఞా భవతి అని చూసాము. ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటి చవర్గం కానీ టవర్గ అక్షరం ఉంటే వాటికి ఇత్ సంజ్ఞ అవుతుంది. నెక్స్ట్ లషక్వ తద్దితే అస్తు. ఇందులో ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయంటే చుట్టూలో మనం నిన్న కౌంజాయన్య అనే రూపం చూసాము. ఈరోజు బ్రాహ్మణ షాండిక్య అనే ఉదాహరణ ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. వాటి పరిశిష్టం చూడండి ఒకసారి, పరిశిష్టంలోకి వచ్చేయండి. నిన్న కౌంజాయన్య శబ్దం కౌంజ అనే ప్రాతిపదికం చేత గోత్ర ప్రత్యయంలో కౌంజాయన్య రూపం సిద్ధించింది, అది నిన్న మనం చూసాము. ఇప్పుడు అదే క్రమంలో చూడండి. ఇక్కడ షాండిక్య శబ్దం ఉంది, రెండో ఉదాహరణ. దాని కింద బ్రాహ్మణ తర్వాత చెప్పుకున్నాం. షాండిక్య, షాండిక్య అంటే షండిక దేశ విశేషం యొక్క పేరు అండి. ఇది షండిక అనేది దేశ విశేషం యొక్క పేరు, దాన్ని షాండిక్య అంటాము. షండిక్ దేశం అన్నమాట. షండిక్ దేశం అంటే షండిక్ దేశము నివాసంగా ఉంది ఎవరికైతే, ఈ షండిక్ అనే ప్రాంతము దేశ విశేషము ఎవరికైతే నివాసంగా ఉందో అతన్ని షాండిక్య అంటాం. అంటే అటువంటి వ్యక్తి ఎవరైతే షండిక దేశంలో నివాసం ఉంటున్నాడో అతని షాండిక్య. మన ఏదో విదేశంలో ఏష భారతీయ, ఏష తెలంగాణీయ, ఆంధ్రయ్య అలా చెప్పుకుంటాం కదా, అలాగా షాండిక్య షండికా దేశంలో నివసించేటువంటి వ్యక్తి అని చెప్పి అతన్ని షాండిక్య అని చెప్పుకుంటాం అన్నమాట. అస్తు, ఇది దీని యొక్క తాత్పర్యము. తో షాండిక్య శబ్దం ఎలా తయారైందంటే, ముందుగా షండిక అనే ప్రాతిపదికను తీసుకుంటాము. షండిక అనేది ఇప్పుడు ఒక అర్థవంతమైన శబ్దం, ఎందుకంటే దేశ విశేషం యొక్క పేరు షండిక అనేది. సో అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత మనకు ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టిన వెంటనే యా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు తెచ్చుకుంటాము. తో సు తెచ్చుకుంటే షండిక సు వచ్చిందన్నమాట. సు వచ్చిన తర్వాత వెంటనే షండికాదిభ్యో యః, షండికాదిభ్యో యః అనే సూత్రం వచ్చిందండి. ఇదేమంటుంది, షండికాది గణంలో ఉన్నటువంటి శబ్దాల పక్కలో యః ప్రత్యయం వస్తుంది. షండికాది గణ విశేషం ఉందండి, ఇక్కడ చూడండి కనిపిస్తుంది. షండికాదిభ్యో యః, షండిక ఆది ఏషాంతే షండికాదయ, షండికాదయ. ఇది షండికాది గణం అండి. ఆ గణపాఠంలో కొన్ని షండిక అనేది మొదటి శబ్దం అన్నమాట. అలా చాలా శబ్దాలు ఉన్నాయి. ఆ అన్నిటితోటి యః ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే షండిక ఆది ఏషాంతే షండికాదయ. షండికా శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకే, దాన్ని షండికాది గణం అని చెప్పాం, షండికాది శబ్దం అని చెప్తామంట. అస్తు, రకంగా
విగ్రహవాక్యం దగ్గర మనకు స్పష్టత వచ్చింది. ఇది షండికాది గణం అని చెప్పి అందులో ఆది ఉన్నటువంటి శబ్దము. ఇప్పుడు దీని యొక్క అర్థం గమనించండి. ఇదేమంటుంది? ప్రథమ సమర్థ ప్రథమ అంటే ప్రథమ సమర్థ అంటే ప్రథమ విభక్తి ఏమండి. ఇప్పుడు మా కొన్ని చోట్ల షష్ఠి సమర్థభ్య ప్రాతిపదికేభ్య అని చెప్పారు. సమర్థాలు ప్రథమ సమర్థేభ్య షండికాదిభ్య ప్రథమ విభక్తితో యుక్తమైనటువంటి షండికాది గణంలో ఉన్న శబ్దం అయితే ఉందో షండికాదిభ్య అంటే షండికాది గణంలో ఉండే శబ్దాలతోటి అది ఎలా ఉండాలి? షండికాది ప్రాతిపదికం ప్రథమ విభక్తితో యుక్తమై ఉండాలంట. ప్రథమ సమర్థమైనటువంటి ప్రాతిపదికం. అందుకే ప్రథమ సమర్థేభ్య షండికాదిభ్య ప్రాతిపదికేభ్య అస్య అభిజన ఇత్యస్మిన్ విషయే. అస్య అభిజన అంటే ఇది ఇతని యొక్క నివాస స్థానము, ఇది నివాస ప్రదేశము, నివాస దేశము. ఇది ఇతని యొక్క నివాస స్థానం, నివాస దేశం అన్నమాట. నివాస స్థానము, నివాస దేశము. కాబట్టి ఇది అస్మిన్ విషయే యః ప్రత్యయో భవతి. అస్య అభిజన ఇత్యస్మిన్ విషయే యః ప్రత్యయో భవతి. యః ప్రత్యయం వస్తుందన్నమాట. ఏ అర్థంలో? అస్య అభిజన ఇత్యస్మిన్ విషయ. అస్య అభిజన అంటే ఇది ఇతని యొక్క నివాస స్థానము, ఈ దేశము ఇతని యొక్క నివాస స్థానం. అలాంటి అర్థంలో యః ప్రత్యయం వస్తుంది. ఏ శబ్దాలతోటి? షండికాది గణంలో ఉండే శబ్దాలతోటి మాత్రమే. ఆ షండికాది గణం శబ్దం ఎలా ఉండాలి? ప్రథమ సమర్థం అంటే ప్రథమ విభక్తితో యుక్తమై ఉండాలి. అప్పుడు యా ప్రత్యయం వస్తుంది. ఇక్కడ మనం షండికాని ప్రాతిపదికం చేత ప్రారంభంలో తెచ్చుకున్నాం కదా, అందుకే ప్రథమ సమర్థం అంటే ప్రథమ విభక్తితో యుక్తమైంది అన్నమాట. అందుకే ప్రథమ సమర్థం అటువంటి షండికాది ప్రాతిపదికం చేత యః ప్రత్యయం వస్తుంది. ఓకే, తో యః ప్రత్యయం వచ్చిన తర్వాత చూడండి, దీనికి యాకి అనుబంధ లోపం చేస్తాం. ఏం చేస్తామండి? యహాకి అనుబంధ లోపం చేస్తాం. అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? యాకి అనుబంధ లోపం ఎలా అవుతుంది? చుట్టూతో అవుతుందా? లషక్ పద్ధతితో చేస్తామా? మన ప్రకృతి సూత్రం లషక్వ తద్దితే కాదు, చుట్టూ అనే సూత్రం చేత. చుట్టూ అంటే చవర్గస్య టవర్గస్య. ఇక చవర్గమా టవర్గమా? చవర్గము. చ జయ పంచమాక్షరం కదా. ఆ పంచమాక్షరం ప్రత్యయానికి ఎక్కడ ఉంది? ప్రత్యయానికి ఆదిలో ఉంది. మన చుట్టూ సూత్రం కూడా ఏమంటుంది? ప్రత్యయానికి ఆదిలో చవర్గం యొక్క అక్షరం కానీ టవర్గం యొక్క అక్షరం కానీ ఉంటే, ఇక్కడ టవర్గం యొక్క అక్షరం చవర్గం యొక్క అక్షరం ఉంది కదా, కాబట్టి చవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి చుట్టూ అనే సూత్రం చేత ఇట్స్ అని చెప్పి పెట్టుకుంటాము. ఇట్స్ అని చెప్పి పెట్టగానే తస్య లోపః అదృష్టం లోపః ఇట్స్ అని చెప్పి పెట్టేస్తాము. అప్పుడు ఏం మిగులుతుంది మనకు? యా మిగులుతుంది అన్నమాట ఓన్లీ. అప్పుడు యా. ఇప్పుడు యా అనేది తద్దిత ప్రత్యయం కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారంగా దానికి ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకుంటాము. తదితాంతస్య ప్రాతిపదిక సంధ్య పేరు వస్తుంది. ప్రాతిపదికం పేరు పెట్టగానే వెంటనే ఏమవుతుంది? సుపో ధాతు ప్రాతిపదికయో, సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా, సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారం ఏమొస్తుందండి? ప్రాతిపదికంలో ఉండే అవయవానికి, ఏ అవయవానికి? సుప్ అవయవానికి, ప్రాతిపదికంలో ఉండే సుప్ అవయవానికి ఏమొస్తుంది? లుక్ అవుతుంది, లోపం వస్తుంది, లుక్ అవుతుందట. ఇది లోపం కాదు, లుక్ అంటామట. లుక్ అంటే ఏమిటి? ప్రత్యయ లుక్ స్లు లుపహ, ప్రత్యయ లుక్ స్లు లుపహ అనే సూత్రం ప్రకారంగా కనిపించకుండా చేయడానికి లుక్ అంటాము. కాబట్టి ఇక్కడ సుకి లుక్ అయిపోయింది. అప్పుడు ఏమి మిగిలింది మనకు? షండిక యా. షండిక యా. ఇప్పుడు యా ప్రత్యయం ఏంటి? తద్దిత ప్రత్యయం కాబట్టి ఇత్తునిత్తి ప్రత్యయం కూడా ఉంది. ఎకానికి ఇతి చేసాం కదా, అందుకే ఇత్తునిత్తి ప్రత్యయం. ఇత్తునిత్తి ప్రత్యయం పక్కన ఉంటే తద్దితే స్వచమాదేహి అనే సూత్రం ప్రకారంగా, తదితే స్వచామాదేహి అనే సూత్రం ప్రకారంగా తదిత ప్రత్యయం పక్కన ఉంటే అచామ ఆదేహి, అచ్చుల్లో ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. ఇప్పుడు షండికాలో షాలో ఆ ఉంది కదా, అచ్చుల్లో ఆది అచ్చు కాబట్టి ఆది అచ్చుకు వృద్ధి అయిపోయింది. ఆకి వృద్ధి ఏమవుతుంది? ఆ అయిపోయింది. అందుకే షాండిక అయిపోయింది. షండిక అనేది షాండిక అయిపోయింది అన్నమాట. షాండిక ప్లస్ యా. ఇక్కడ ఎకారాది శబ్దం కాబట్టి, ఎకారాది ప్రత్యయం కాబట్టి ఎకారాది అజాది ప్రత్యయ పరతః పూర్వస్య భాషంజా అవుతుంది. ముందు భాషని పేరు పెట్టుకుంటాము, మళ్ళీ భాషని పేరు పెట్టిన వెంటనే ఎస్ఏదిచ్చ వచ్చేసి లోపం చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అవర్ణాంతం కాబట్టి షాండిక కాలు ఆ ఉంది కాబట్టి దానికి అవర్ణానికి లోపం చేస్తాము. లోపం చేస్తే ఏమవుతుంది? షాండిక్ అలా మిగులుతుంది. షాండిక్ అకారం లోపం అయిపోతుంది. షాండిక్ ప్లస్ యా కలిపితే షాండిక్య అనే రూపము సిద్ధించిందండి. ఓకేనా?
షాండిక్య. తో ఈ షాండిక్య అనేది మళ్ళా ఈ యా తదిప్రత్యయం కాబట్టి కృత్ తదిత సమాసాశ్చ ప్రకారంగా దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి మళ్ళీ సు తెచ్చుకుంటాము. ఆ సూకి విసర్గం చేసుకుంటే షాండిక్య అనే రూపం తయారవుతుందండి. ఓకే, ఈ రకంగా రూపసిద్ధి స్పష్టంగా ఉంది, సింపుల్ గానే ఉంది. అలాగే ఇందులో ఎవరికైనా సందేహం ఉందండి? గురుగారు షాండికాని వృద్ధి అవుతుంది అన్నారు కదా, అప్పుడు చెప్పిన సూత్రాలు ఒకసారి మళ్ళీ చెప్తారండి? వృద్ధి అంటే ఏమిటి? వృద్ధి అవుతుంది చెప్పింది సూత్రాన్ని. తదితేసు అచామాదేహి వచ్చేసి అచ్చుల్లో ఆదేశకు వృద్ధి అవుతుందని చెప్పిపోయింది అంతే. కానీ వృద్ధి అంటే వృద్ధి ఏం చేయాలి? అప్పుడు వచ్చి చెప్తుంది వృద్ధి రాదై సంస్కృతం వస్తుందన్నమాట. వృద్ధి అంటే ఏం లేదు, ఆ ఐ ఔకి ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు పెట్టాము, అవి వస్తాయి. సో అవి 3టికి వృద్ధి అని పేరు పెట్టాం కదా. ఇక్కడ ఉండేదేమో అచ్చుల్లో ఆది అచ్చుకు వృద్ధి చేయమని చెప్పావు. అచ్చుల్లో ఆది అచ్చు ఒకటి కదా, షాలో ఉండే ఆ మాత్రమే అచ్చు. దానికి 3 వర్ణాలకు వృద్ధి పెట్టిన అక్షరాలు 3 ఉన్నాయి. అందులో ఏం పెట్టుకోవాలి? దానికి నిర్ణయం కోసం స్థానేంతరతమః అనే సూత్రం వచ్చి చెప్తుంది. స్థానే అంతరతమః ఆదేశ భవతి. స్థానంలో అయితే అత్యంత సదృశంగా ఉందో, అత్యంత దగ్గరగా ఉందో ఆ వర్ణము దాని స్థానంలో వస్తుంది. ఇప్పుడు ఆకి ఆ స్థానంలో అత్యంత దగ్గరగా ఉండే స్థానం ఏంటి? షండికలో ఆ ఉంది. ఆకి సమాన వర్ణం ఏంటి? స్థానం చూసుకున్నాం. ఆకి స్థానం ఏంటి? కంఠియా కంఠస్థానం. ఇక్కడ 3 వర్ణాల్లో కంఠస్థానం కలిగిన వర్ణం ఏదైతే ఉందో అది పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ ఐ ఔ ఆలో ఆకి కంఠస్థానము, ఐకి కంఠతాలు, ఔకి కంఠ ఓష్టము. సో కంఠము ఓష్టము, ఇక్కడ కంఠం ఉంది కానీ కంఠంతో ఓష్టం కూడా ఉంది. ఇక్కడ కూడా కంఠం ఉంది, కంఠంతో పాటు తాలు కూడా ఉంది. ఐకాదానికి అవకాదానికి దీనికి శుద్ధంగా ఉండేటువంటి ఓన్లీ కంఠస్థానం కొంచెం ఇంకా అత్యంత దగ్గరగా ఎక్కువగా సంబంధం ఉంది కదా. అందుకే ఆ స్థానంలో ఆనే వృద్ధిగా తీసుకుంటాం, వృద్ధి బంధం తీసుకుంటాం. అందుకే షాకి ఆ స్థానంలో ఆ అయిపోయింది. అందుకే షాండిక్ ప్లస్ ఏ షాండిక్య అయిపోయింది అన్నమాట. నేను అడిగింది గురుగారు, ఇక్కడ ఏ ప్రత్యయంలో చుట్టూ వచ్చి యకారం పోయింది, యా మిగిలింది. అప్పుడు మీరు కృతద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత తద్ధిత ప్రత్యయం ఉంటే అక్కడ మీరు చెప్పింది కొంచెం కావాలండి. ఈ తద్ధిత ప్రత్యయం కాబట్టి తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ అయిపోయింది అన్నమాట. ప్రాతిపదిక సంజ్ఞ అయింది కాబట్టి ఆ ప్రాతిపదిక అధికారంలో ఉన్నటువంటి క్షమితం ప్రాతిపదిక సంజ్ఞ మొత్తం సండిక సు యాకి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చిందన్నమాట. ఎందుకంటే యా తద్ధిత ప్రత్యయం కాబట్టి ఆ తద్ధిత ప్రత్యయం వచ్చి అంతిమంలో ఉంది కాబట్టి మొత్తం ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టాం. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టి ఏం లాభం వచ్చిందంటూ వెంటనే మనకు సుపో ధాతు ప్రాతిపదికయో. నువ్వు ఎవరికైతే ప్రాతిపదిక పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాతిపదికంలో ఒకవేళ సుప్పు ఉంటే గిన దానికి సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి ఆ ప్రాతిపదికంలో ఉండే అవయవానికి, ఎటువంటి అవయవానికి సుప్ అనే అవయవం ఉంటేనా దానికి లుక్కు చేస్తా అని చెప్పింది అన్నమాట. అందుకే సుపో ధాతు ప్రాతిపదికయో ప్రాతిపదిక అవయవస్య సుపహ లుక్కు భవతి. ప్రాతిపదికంలో ఉండే సుప్పు, ఏ సుప్పు? ఇక్కడే ఉంది మనకు సు ఉంది, చండిక సు ఇయా. ఆ మధ్యలో ప్రాతిపదిక మధ్యలో ఉంది సు అవయవం ఉందండి. ఆ అవయవానికి లుక్ అయిపోయింది. లుక్ అంటే ఏమిటి అన్నప్పుడు ప్రత్యస్య లుక్ స్లు లుపహ ప్రత్యస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యాన్ని అదర్శనం చేయడాన్ని లుక్ అంటాము, అంటే కనిపించకుండా చేయడానికి లుక్ అంటాము అని చెప్పి ఈ సూత్రం స్పష్టీకరణ చేసింది. సుప్పు లుక్ అయిపోయి కాబట్టి ఇప్పుడు షండిక యా మిగింది. ఇప్పుడు ఇత్ ప్రత్యయం కాబట్టి దీంట్లో యకా ఇతి చేసాం కాబట్టి ఇది తదిత ప్రత్యయం ప్లస్ ఆ తదిత ప్రత్యయానికి యకా ఇతి చేసాం అంటే ఇత్ నిత్ తదిత ప్రత్యయం అంట. అటువంటి ఇత్తుతో కూడుకున్న తదిత ప్రత్యయం పక్కన ఉంటేనా తదితే స్వచామాదే అనే సూత్రం ప్రకారంగా తదిత ప్రత్యయం పక్కన ఉంటే, ఇత్తుతో యుక్తమైన తదిత ప్రత్యయం పక్కన ఉంటే అచ్చుల్లో ఆది అచ్చుకి వృద్ధి అవుతుంది అని చెప్పింది. అందుకే ఆది అచ్చు ఏంటండి? తద్ధితే అచాం ఆదేహే. తద్దితే స్వచామాదేహి, తద్దితేషు ప్లస్ అచామాదేహి. తద్దితేషు సంధి చేసుకుంటే విడగొట్టుకుంటే తద్దితేషు అచామాదే. అచాం అచ్చులలో ఆది అచ్చు, అచాం ఆదేహి అచ స్థానే
వృద్ధి భవతి తద్దిత ఇతి ప్రత్యయ పరతః. ఇది సూత్రం యొక్క అర్థం. మోదీ ఇత్తిమిత్త ప్రత్యయం ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది? యా కదా మనము ఏ పది తీసుకొచ్చాము? షండికాదిభ్యోయ్. షండికాదిభ్యోయ్ యాకి యావత్తుంది అక్కడ. అవును మన మోదీ. చుట్టూ అది ఇత్ ఇత్ యకారానికి ఇత్ చేసాం, ఎక్కడ దాన్ని ఇత్ అంటామట. ఓకే, మకారానికి ఇత్ చేస్తే ఇత్ అని పేరు పెట్టి లోపం చేస్తే మిత్ అంటాం. అంటే ఏ అక్షరానికి లోపం చేస్తే దాన్ని ఆ పేరుతో పిలుస్తాం. యాకి ఇత్ అని పేరు పెట్టి లోపం చేస్తాం కానీ ఇత్ అని చెప్తున్నాం. ఓకేనా? మకారానికి లోపం చేస్తే మిత్ అంటాం, కకారానికి లోపం చేస్తే కిత్ అంటాం. అలాగే యా చేసామని ఇత్ అంటాం. అటు ఇత్ ఏ ప్రత్యయంలో యకా ఇత్ చేసామో అటువంటి ఇత్ తదిత ప్రత్యయం పక్కన ఉంటే అర్థమైంది. అప్పుడు ముందుండే అంగానికి ఎటువంటి అంగం? అచ్చుల్లో ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. అర్థమైందా? ఓకే, అర్థమైంది. ఈ పరిశిష్టంలోకి వచ్చినప్పుడు ఈ రకంగా మనం షాండిక్య అనే రూపసిద్ధి చూసాం మనం. అలాగే బ్రాహ్మణాస్యం అదే విధంగా వస్తుంది. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రాహ్మణా బహువచనం, బ్రాహ్మణ బ్రాహ్మణ బ్రాహ్మణో బ్రాహ్మణా అలాగే రూపం. ఇక్కడ ఏమిటంటే సేమ్ పైన చెప్పిన విధంగానే ఉంటుంది. బ్రహ్మణ శబ్దం తీసుకుంటాము. ఆ బ్రహ్మణ శబ్దంతో ఇక్కడ కూడా మనము బహువచనంలో కాబట్టి బ్రహ్మణ శబ్దం ప్రాతిపదిక అంటే ప్రాతిపదిక అధికారం జస్ట్ తెచ్చుకుంటాం. డైరెక్ట్ గా బహువచనంలో జస్ట్ తెచ్చుకుంటాము. జస్ట్ తెచ్చుకునే ప్రథమ సమర్థంతో యుక్తమైన బ్రహ్మణ శబ్దం కాబట్టి షండికాదిభ్యో యః షండికాదిభ్యో యః ప్రకారంగా యా ప్రత్యయం వస్తుంది. ఎందుకంటే ఈ బ్రహ్మణ శబ్దం షండికాది గణంలో ఉందన్నమాట. అందుకే యా వచ్చేస్తుంది. యా వచ్చిన వెంటనే మళ్ళీ సుప్లుక్ అయిపోతుంది. యా వచ్చిన ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకోగానే సుపో ధాతు ప్రాతిపదిక యోహ వచ్చేసి లుక్ చేస్తుంది. సూకి మధ్యలో సూకి లుక్ చేస్తున్నా. స్వాది లుక్ కాదు, జస్కి చేస్తుంది. మధ్య జస్ కదా బహువచనం వచ్చింది. జస్కి లుక్ చేస్తున్నా అన్నమాట. లుక్ చేస్తే ఏమవుతుంది? బ్రహ్మణ యా. ఇప్పుడు మళ్ళా ఇది ఈతి ప్రత్యయం కాబట్టి తదితే స్వచామాదే ప్రకారంగా బ్రహ్మణలో ఉండే ఆది అచ్చుకు వృద్ధి చేస్తే బ్రాహ్మణ అయిపోయింది. బ్రాహ్మణ. బ్రహ్మ అని ఉందండి. బ్రహ్మ శబ్దానికే బ్రాహ్మ అయిపోయింది అన్నమాట. తర్వాత బ్రాహ్మణ శబ్దం, బ్రహ్మణ శబ్దం బ్రాహ్మణగా మారిపోయింది. ఆ బ్రాహ్మణ యా దానికి బ్రాహ్మణయ మళ్ళా యస్యతి ఎత్తి అది అక్కర్లేదేమో. బ్రాహ్మణ అని వచ్చింది కదా, యా రాలేదు కదండి. బ్రాహ్మణ్య రాలేదు, అది అక్కర్లేదు అంటారా? ఇది ఇక్కడ అక్కడ వదిలేయండి. ఈ ఉదాహరణ మనకు కేవలం ఇంతవరకు చూసుకోవాలి. ఏంటి? యాకి ఇత్సం చేస్తాం కానీ ఇక్కడ మనకు బ్రాహ్మణ్య రావాలి శబ్దం. ఓకేనా? ప్రథమయోహో పూర్వ సవర్ణ అంటే ఇక్కడ అప్పుడు మరి యస్యతి కదండి. యశదిచ వస్తుంది కానీ మనకు ఇక్కడ యా పోవాలి. దానికి ఏదైనా సూత్రం ఉంది కాదు. బ్రాహ్మణ్య రావాలి అని అంటే అక్కడ అకారం పోవాలి కదా. బ్రాహ్మణాల్లో ఉన్న అకారం పోవాలి. ఇప్పుడు మనకు బ్రహ్మణ శబ్దం ఉంది, బ్రాహ్మణ్య శబ్దం లేదన్నమాట. ఇప్పుడు ఎకారానికి లోపం ఎలా చేస్తాము? ఎకారానికి లోపం చేసే సూత్రం ఉండాలి. ఇక్కడ ఎకారానికి లోపం చేసే సూత్రం ఇవ్వలేదు మనకి. ఇక జాకెట్ సంధి చుట్టూ ఇప్పుడు జస్ వచ్చింది. జస్కి ఇంతవరకే చూసుకోవాలి. బ్రాహ్మణలో మనం జస్ వస్తుంది. జస్కి లషక్ పద్ధతి చుట్టూ ప్రకారంగా ప్రత్యయ ఆది షకారం కాబట్టి ఆది అక్షరం చవర్గం యొక్క అక్షరం కాబట్టి దానికి ఇత్సంధి పెట్టి లోపం చేస్తాం. ఆ బ్రాహ్మణ మిగులుతుంది. ఏం మిగులుతుంది? బ్రాహ్మణ బహుషు అని చెప్పి ఏదో బ్రాహ్మణ అస్సు మిగులుతుంది. దానికే ప్రథమయోహ పూర్వ సవర్ణ ప్రకారంగా డైరెక్ట్ గా ప్రథమయోహ పూర్వ అంటే పూర్వంలో ఉండే ఆకారము, బ్రాహ్మణలో ఉండే ఆకారము, అస్లో ఉండే ఆకారం రెండిట్లో పూర్వ పరయోస్తనే ప్రథమయోహ పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదేశం అవుతుంది. పూర్వంలో ఉండే అక్షరానికి దీర్ఘం ఏకాదేశం అంటే ఆ అక్షరానికి దీర్ఘం చేస్తే బ్రాహ్మణాహ అయిపోతుంది. ఇక తదిపత్యం అవసరం లేదన్నమాట. ఓకే, వస్తేనే మనకి దానికి లోపం చేయడం కష్టం. యా ఉంటుంది కదా, అప్పుడు బ్రాహ్మణ్య అవుతుంది. వాళ్ళు చెప్తే బ్రాహ్మణస్య బహువచన
మరి దేవుడు గురువు అదే బ్రాహ్మణ్య వస్తుంది. అలా వస్తుంది ఈ కాబట్టి యకారం ఈ ఎట్లా సంగతి కాదు. ఏంటండి యకారం బహువచనం. బ్రాహ్మణ సు ఎక్కడో అసలు తెచ్చుకోక్కర్లేదేమో. అందుకే ఇది దీనికి ఉదాహరణ, దీనికి వర్తించదు. కేవలం మనకు ఇక్కడ ఎందుకు ఇచ్చా అంటే కేవలం జస్ట్ లో లక్ష సామాన్యంగా ఇది తీసుకుందామండి. బ్రహ్మణతో బహువచనం జస్ట్ తీసుకొస్తాము, జస్ట్ తీసుకొచ్చి డైరెక్ట్ గానే ఆ జస్ట్ అనుమతి చూస్తే అస అవుతుంది. డైరెక్ట్ గా ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా డైరెక్ట్ గా కలిపేసేయండి. పూర్వ సందీర్ఘం చేస్తే బ్రాహ్మణాహ అయిపోతుందండి. అంటే కేవలం ఇక్కడ మనకు చుట్టూ కోసమే, చుట్టూ కోసం. చేయటం కోసమే. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణ శబ్దం తీసుకోవాలి. ఒకవేళ వృద్ధి చేసామనుకోండి, బ్రహ్మణ శబ్దం తీసుకొని అప్పుడు ఏమవుతుంది, మనం ఎత్తు తెచ్చుకోవాలి, దానికి లోపం చేసే సూత్రం ఖచ్చితంగా ఉంటుంది. దానికి లుక్కు చేసేస్తాం. ఏదానికి బ్రహ్మ శబ్దం పక్కన ఉండే ఎక్కకి లుక్ అయిపోతుంది. ఎక్క తెచ్చుకొని లుక్ చేయాలా? ఇప్పుడు మనకి ఇక్కడ ఇవ్వలేదు, ఉంటుంది. ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చా అనుకోండి, ఒకవేళ డైరెక్ట్ గా బ్రాహ్మణ శబ్దం తీసుకుంటాం అన్నమాట. ఒక్క నిమిషం, ఇది గణపాఠంలో చండికాది సరే రేపు చెప్తానండి. గణపాఠంలో ఇలా బ్రహ్మణ శబ్దం ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. దానికి లుక్ చేసి వేరే ఉంటుంది. ఆ ఎకానికి డైరెక్ట్ లుక్ చేయొచ్చు అన్నమాట. లుక్ చేసే సూత్రం ఉంటుంది. ఇక్కడ అలాంటి సూత్రం ఇవ్వలేదు కాబట్టి నాకు తెలిసి లేదు. సామాన్యంగా జస్ట్ వరకు డైరెక్ట్ తీసేసుకున్నాం. ఓకేనా? మనకు దీనికి ఉదాహరణ వర్తించడం అంటే కేవలం చుట్టూ వరకు మన ప్రతి సూత్రం యొక్క ఉపయోగం ఎలా అని చెప్పడం కోసం, అర్థం చేసుకోవడం కోసం బ్రాహ్మణ తీసుకోవచ్చు. పైన మనకు షాండిక్య అలాగా మనకు ఎత్తు ప్రత్యయం రావాలి, తద్ది ప్రత్యయం రావాలి. అప్పుడే అప్పుడు షాండిక్య అలా అవుతుందన్నమాట. ఇక్కడ ఎందుకంటే మనకు ఏదైనా ఉదాహరణ తీసుకోవచ్చు అండి. ఇక్కడ తద్ది ప్రత్యయం రావాలని రూల్ ఏం లేదు. ఊరికే మనకు దానికి ఉదాహరణ ఏమని తీసుకోవచ్చు. మన ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగం చూపించాలి, అంతవరకే. ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగం అంతే. ఎందుకంటే దీని సూత్రం యొక్క ఉపయోగం వర్తించిందా లేదా? ఇక్కడ డైరెక్ట్ గా బ్రాహ్మణ శబ్దం తీసుకున్నాం, డైరెక్ట్ గా తయారైన శబ్దమే. బ్రాహ్మణ శబ్దంతో సు తెచ్చుకుంటాము, బహువచనంలో బ్రాహ్మణ తయారు చేయాలి. ఆ బహువచనం జస్ట్ తెచ్చుకుంటాము, ఆ బ్రాహ్మణ జస్ట్. ఈ అవస్థలో మన ప్రకృతి సూత్రం వచ్చి చుట్టూ అనే సూత్రం వచ్చేసి ప్రత్యయానికి ఆదిలో ఉండే చవర్గానికి నేను ఇత్సంజ చేస్తాను అని చెప్పి ఇత్సంజ చేసింది. తస్లోప అదస్లోప అయిపోయింది. ఆ బ్రాహ్మణ జస్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా ప్రథమ పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ దీర్ఘం చేసుకుంటే బ్రాహ్మణ అలా తయారైపోయిందండి. ఓకేనా? జస్ట్ లో అకారం మిగులుతుంది, బ్రాహ్మణలో అకారము, బ్రాహ్మణ నాలో ఉండే ఆకారం, అస్లో ఉండే ఆకారం. అదే ప్రథమయో పూర్వ సవర్ణ. ప్రథమ విభక్తి పక్కన ఉంటే పూర్వ పదస్థానంలో వస్తుంది. పూర్వంలో ఏదైతే వర్ణం ఉంటే ఆ వర్ణం యొక్క దీర్ఘం ఏకాదేశం అవుతుంది. పూర్వంలో ఉంది బ్రాహ్మణ, నాలో అకారం ఉంది, అకారానికి దీర్ఘం ఏమవుతుంది? ఆ అయిపోయింది. అందుకే బ్రాహ్మణ అయిపోయింది. అంటే బ్రాహ్మణాస్ అయిపోతుంది. సాకి రుట్టు విసర్గం చేసుకుంటే బ్రాహ్మణ అయిపోయింది. అస్ మిగిలింది కదా, అస్లో ఉండే సకానికి రుట్టు విసర్గం చేసుకుంటేనే బ్రాహ్మణ అవుతుంది అంట. అది ఇక్కడ మన తదిపతి రావాల్సిన సూర్యం లేదండి. ఓకేనా? ఇక్కడ సామాన్యంగా చుట్టూ యొక్క వినియోగం చూపించడానికి ఉదాహరణ ఇచ్చాను. ఓకే, ఇబ్బంది లేదు. చుట్టూ యొక్క చిన్న లేదా ప్రయోగం ఎక్కడ ఉపయోగిస్తాం అది కేవలం చూపించడం కోసం ఇక్కడ ఈ ఉదాహరణ ఇచ్చారు. అలాగే వాచ శబ్దం సేమ్ అదే విధంగా చూడండి. వాచ శబ్దంతో ఇక్కడ వాచని ఒక అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవాద ధాతుల ప్రత్యేక ప్రాతిపదికం ప్రకారం కూడా ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టుకుంటాము. మళ్ళీ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి తృతీయ విభక్తి ఏకవచనంలో టా ప్రత్యయం వస్తుందండి. తృతీయ విభక్తి ఏకవచనంలో టా ప్రత్యయం తీసుకొస్తాం. ఆ టాకి అనుమతి లోపల వేస్తే ఎలా అవుతుంది? చుట్టూ. ప్రత్యయానికి ఆదిలో ఉంది టా ప్రత్యయం కదా, టా అనే ప్రత్యయానికి ఆదిలో టకారం ఉంది అంటే చుట్టూ. టవర్గస్య ప్రత్యస్య ఆది టవర్గస్య ఇతి సంధ్యా భవతి. సో ఇతి సంధ్య టాలో ఉండే మొదటి టా ప్రత్యయంలో ఉండే మొదటి టకారానికి ఇతి సంధ్య చేస్తే తస్లోప అదస్లోప అయిపోతుంది. ఇక్కడ ఆ వెళ్తున్నాడు, టా టాలో ఆ వెళ్తుంది. అందుకే ఇప్పుడు వాచ్ ఆ కలిపితే వాచా అయిపోయింది. వాచ హరంతం కాబట్టి పక్కన ఆగదు. వాచ అంటే వాక్కు ద్వారా అని అర్థం వస్తుంది. ఓకేనా? ఇక్కడ మన ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగం చూపించడం కోసం ఉదాహరణ ఇచ్చారు అంతే. అది ఒకటి తీసుకోవాలి. ఓకే, గురుగారండి చండికాది గ్రహణాలు అంటే ఏంటండి? అదే గణాలంటే
షండిక అది గణం అండి. గణంలో కొన్ని శబ్దాలు ఉంటాయి. ఇప్పుడు షండిక, తుండిక, అలా కొన్ని శబ్దాలు ఇచ్చిన తర్వాత అక్కడ ఆ శబ్దాలు ఏ శబ్దాలు వచ్చినా ఆ శబ్దాల పక్కన యా ప్రత్యయం వస్తుంది. ఓకేనా? షండిక అలాగే కొన్ని శబ్దాలు, అలాగే కొన్ని శబ్దాలు నిర్ధారించబడ్డాయి. ఒక 10-20 శబ్దాలు ఉంటాయన్నమాట. ఆ శబ్దాలన్నిటికీ షండికాది అని పేరు పెట్టారు. పేరు పెట్టి ఆ శబ్దాలు ఎప్పుడు వచ్చినా కూడా దాని పక్కలో ఖచ్చితంగా యా ప్రత్యయం వస్తుంది. షండికాది గణంలో ఉండే శబ్దాలకు పక్కలో యా ప్రత్యయం వస్తుంది. అలాగా గౌరాది గణము, శ్రవణకాది గణము, భువాది గణము అలా చెప్తాము. అలాగా గణాల పేర్లని. గురువు గారు గణాల్లోనే సబ్ గ్రూప్ అండి. గణపాఠం ఉంది కానీ మనకు మహర్షి పాండ్య యొక్క ఉపదేశాలన్నీ ఒకటి అష్టాధ్యాయి, ఒకటి ధాతు పాఠము, ఒకటి ఉనాది, 4 గణపాఠం. గణపాఠం ఉంటే కదా, ఆ గణపాఠంలో ఈ శబ్దాలు ఉన్నాయండి. అవును, గణపాఠంలో 10 గణాలుగా విభజించారు కదా. అది ధాతు పాఠంలో 10 గణాలు విభజించండి. గణపాఠంలో 10 గణాలు లేవండి, చాలా గణాలు ఉన్నాయి. ఆ గణం వేరు, ఇక్కడ ఈ గణం వేరు. అక్కడ ధాతుల యొక్క గణాన్ని 10 రకాలు విభజించాం. ఇక్కడ గణపాఠంలో ఉండే శబ్దాలు చిన్న చిన్న గణాలు అనమాట. ఒక 10 శబ్దాలు ఉంటే దానికి ఒక గణం పేరు పెట్టాం. దానికి ఒక దాంట్లో 15 శబ్దాలు ఉంటే దానికి ఒక గణం పేరు పెట్టామట. అంటే ఆ సమూహంలో ఏదో మొట్టమొదటి అక్షరం ఉందో ఆ పేరుతో, ఆ శబ్దం పేరుతో ఆ గణం పేరు పెట్టేశాం. ఇప్పుడు శుండకాది గణం ఉంది. ఆ శబ్దాల్లో కొన్ని శబ్దాలు సంగ్రహించి అందులో మొట్టమొదటి శబ్దం శుండక శబ్దం ఉంది కాబట్టి శుండకాది గణం పెట్టేశాం. ఒక సమూహంలో గౌర శబ్దం ఉంది, అందుకే గౌరాది గణం అని పేరు పెట్టేశాం. ఒక గణంలో సర్వాది గణం, ఒక సమూహంలో సర్వ శబ్దం ముందుంది, అందుకే సర్వాది గణం చెప్పేశాం. ఈ క్రియాపదాలు కాని వాటిని గణంగా మార్చారా ఇక్కడ? క్రియాపదాలు కాని వాటిని, ధాతువులు కాని వాటిని క్రియాపదాలు కాదండి, ఇవి శబ్దాలు అంతే. క్రియాపదాలు కాని వాటిని అన్నారు. క్రియాపదాలు కాని వాటిని గణపాఠంలో ఇంక్లూడ్ చేశారా? అవునండి, అవునవును, క్రియాపదాలు కాదు అవి శబ్దాలు. అందుకే విశేషంగా మనం పక్కన తీసుకున్నామండి. అస్తు, అర్థమైందండి? అర్థమైందండి. నేను ఇంతకుముందు గణపాఠము అంటే ఈ ధాతువులే అనుకున్నాను నేను. ధాతు పాఠంలో అక్కడ ధాతువులు విభజించారు, శబ్దాలను విభజించారు. ఈ గణపాఠంలో చిన్న చిన్న గణాలు చాలా ఉన్నాయి. సర్వాది గణము, గౌరాది గణము, శుండికాది గణము, అలా చాలా చిన్న చిన్న గణాలు చాలా ఉన్నాయండి. ఒక 10 శబ్దాలు చెప్పేది ఒక దానికి ఒక పేరు పెట్టాం. కొన్ని చోట్ల ఎక్కువ ఉంటే, కొంచెం తక్కువ ఉంటే, కొంచెం 4 శబ్దాలు ఉంటాయి, వాటికి ఒక గణం పేరు పెట్టామన్నమాట. అంటే విశిష్టమైన శబ్దాలు, రూప విశేషంలో మనకు కావాల్సిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో. ఓకేనా? అస్తు, ఇప్పుడు అర్థమైందండి. బ్రాహ్మణాహలో అక్కడ జస్కి చవర్గానికి లోపం చేసాం, ప్రత్యయానికి ఆదిలో ఉంది కాబట్టి వాచా శబ్దం టా శబ్దం కాబట్టి టా ప్రత్యయం, టా ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటి టకారానికి పేరు పెట్టేశాము. ఓకే, సో ఇక్కడ ఈ మన ప్రకృతి సూత్రం ఎక్కడ వినియోగించబడి చూపించడం కోసమే వాచ బ్రాహ్మణాహ అనే శబ్దాలను ఉపయోగించామండి అంతవరకు ఇక్కడ. ఓకేనా? అందుకే భిన్న భిన్నంగా ఉదాహరణ ఇచ్చామండి. షాండిక్య, బ్రాహ్మణాహ, వాచ అని భిన్న భిన్న రకాలుగా మనం చూపించామండి. ఏదైనా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఏ సూత్రం చెప్పుకుంటామో ఆ సూత్రం యొక్క వినియోగం ఎక్కడ వచ్చింది, ఎక్కడ ఉపయోగించబడింది, ఏ సందర్భంలో వచ్చింది అనేది మనకు తెలియాలి ముఖ్యంగా. ఓకే, అస్తు. నెక్స్ట్ చూడండి, అందులోనే ఇప్పుడు మనం ఇంతవరకు టవర్గానికి కొన్ని ఉదాహరణ చూడండి. మరి ఇప్పుడు కురుచరి పైన వాచాకి వాచ శబ్దం వచ్చింది, వాచ ఒక శబ్దం చూసాము. బ్రాహ్మణ అనేది జస్కి ఉదాహరణ, అంటే చవర్గానికి ఉదాహరణ. వాచ అనేది టవర్గానికి ఉదాహరణ, అది చూసాము. ఇంకా టవర్గానికి ఉదాహరణ కూడా చెప్తున్నా చూడండి. ఇక్కడ కురుచరి, కురుచరి అంటే ఏమిటి చూడండి, స్లైడ్ మీద చూసుకోండి. కురుచరి అంటే కురుషు చరతి కురుచరి. కురు అంటే కురు దేశంలో విచరించే వారిని సంచరించే వారిని కురుచరి అంటామంట. కురు దేశంలో ఎవరైతే తిరుగుతున్నారో అతనిని కురుచరి అని పిలుస్తాం. అతని పేరు ఏం పేరు? కురుచరి. ఎప్పుడు కురు దేశం తిరుగుతూ ఉంటాడండి ఇతను. ఎప్పుడు ఈ వ్యక్తి ఆ దేశాన్ని తిరుగుతూ ఉంటాడు, ఆ గదిలో తిరుగుతూ ఉంటాడు, ఆ నగరంలో తిరుగుతూ ఉంటాడు, నేను చెప్తూ ఉంటాం కదా. అలాగా కురుచరి అంటే కురుషు చరతి
అంటే కురు దేశంలో విచరించేటువంటి వాడిని, తిరిగేటువంటి వాడిని కురుచెరి అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? అస్తు. ఇప్పుడు కురుచెరి ఎలా తయారైంది అంటే మూల శబ్దం కురు శబ్దం. ఏ శబ్దము? మూల శబ్దం కురు శబ్దం. ఆ కురు శబ్దం చేత మనకేంటి విగ్రహవాక్యం చెప్పాం? కురుషు చరతి. విగ్రహవాక్యం చెప్పామండి, కురుషు చరతి అంటున్నమాట. కురుషు చరతి అన్నప్పుడు కురుషు చరతి అన్నాం కాబట్టి కురుషు సప్తమి భక్తి ఏకవచనం అంటే కురు దేశములో. కాబట్టి సప్తమి భక్తిలో ఉంది కాబట్టి మనకు స్పష్టంగా గురవు గురువోహ గురుషు, కురవు కురువోహ కురుషు. సప్తమి భక్తి బహుశలో ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా కురు అనే ప్రాతిపదికం చేత, కురు అనే అర్థవంతమైన శబ్దం కాబట్టి ఆ అర్థవంతమైన ప్రాతిపదికం చేత సుప్పు తీసుకొచ్చాం. కురు సుప్పు. ఇప్పుడు సుబంత కురు శబ్దం చేత, సుబంత కురు ప్రాతిపదికం చేత చరి ధాతు తీసుకున్నామండి. ఏం తీసుకున్నాము? చరి ధాతు తీసుకున్నాము డైరెక్ట్ గా. కురు ఉపపదంలో సప్తమ్యంతు కురు ఉపపదం ఉంటేనా, సప్తమి విభక్త్యంతు కురు అనే శబ్దం ఉపపదంలో ఉంది. ఉపపదం అంటే ఏమిటి? సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. ఏ ధాతుకైతే సమీపంగా ఉచ్చారించబడిందో దాన్ని ఉపపదం అంటాము. ఇక్కడ చరి ధాతుకి సమీపంగా, దగ్గరగా, సమీపం అంటే దగ్గరగా ఉచ్చరించబడింది కాబట్టి దాన్ని ఉపపదం అంటాం. ఏ ధాతువుకైతే సమీపంగా అంటే దగ్గరగా ఉచ్చరించబడుతుందో దానిని ఉపపదం అంటాము. ఇక్కడ కురు సుప్పు విగ్రహ వాక్యానుసారంగా సప్తమి భక్తిలో సుప్పు తీసుకొచ్చాము. తో సప్తమ్యంత కురు అనేది ఉపపదం. ఎందుకు ఉపపదము? ధాతుకు సమీపంగా ఉంది అంటే దగ్గరగా ఉంది కాబట్టి. అందుకే కురు సప్తమ్యంత కురు ఉపపదం పూర్వంలో ఉంది కాబట్టి అలాంటి చరి ధాతువు చేత మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. ఓకేనా? సరే. కురు సుప్పు చరి ధాతు. ముందు చరి ధాతుకి భూవాదయో ధాత ప్రకారం దాసింజని పేరు పెట్టుకున్నాము. దాసింజని పేరు పెట్టిన వెంటనే ఇక్కడ అనుబంధం లోపజానికి ఏం లేదు, డైరెక్ట్ గా చరి ధాతే ఉంది. అనుబంధం ఏం లేదు కాబట్టి ఏం చేసుకోము. సామాన్యంగా మరి కురు సుప్పు ముందు ఏంటది అంటే తత్రోపపదం సప్తమి స్థం. తత్ర ఉపపదం సప్తమి స్థం. ఇదేమంటుంది? సప్తమి స్థం, సప్తమి విభక్తిలో స్థితమైనటువంటి ప్రాతిపదికం ఏదైతే ఉందో దానికి ఉపపద సంజ్ఞ అని పేరు. ఏంటిది? సప్తమి విభక్తితో యుక్తమైనటువంటి 3:192 చూడండి. సప్తమ్యాం విభక్తో తిష్టతి ఇది సప్తమి స్థం. సప్తమి విభక్తిలో ఉన్నటువంటి ముందే చెప్పిన సమీపం ఉచ్చారితం పదం ఉపపదం చెప్పాం. దానికి ఇంకేం చెప్పాము? సప్తమ్యాం విభక్తౌ, సప్తమి విభక్తిలో తిష్టతి ఇది. సప్తమి విభక్తిలో ఉన్నదాన్ని దాన్ని సప్తమి స్థం అంటాం. సప్తమి విభక్తిలో ఉన్నదాన్ని ఏమంటాము? సప్తమి స్థం. ఓకేనా? సప్తమి విభక్తిలో ఉన్నదాన్ని సప్తమి స్థం అంటాం. ఇక్కడ మనకేముంది? సప్తమి విభక్తి యుక్తమైంది కదా, కురు సుప్ అన్యం. సప్తమి విభక్తి బహుశలో ఉంది కాబట్టి సప్తమి విభక్తి యుక్తమైంది కాబట్టి సప్తమి స్థం అని చెప్తాం. అటువంటి సప్తమి విభక్తితో యుక్తమైనటువంటి శబ్దం ఏ దానికే దగ్గరగా ఉందో, ఏ దానికి దగ్గరగా ఉంది? చరి ధాతుకి దగ్గరగా ఉంది కాబట్టి దానికి అట్లా సప్తమి విభక్తితో యుక్తమైనటువంటి శబ్దం అవుతుందో దానికి ఉపపదం అని పేరు పెట్టుకుంటాము అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. తత్ర ఉపపదం సప్తమి స్థం. సప్తమ్యా విభక్తో తిష్టతి సప్తమి స్థం. అటువంటి సప్తమి విభక్తి యుక్తమైన దానికి ఉపపద సంజ్ఞ అని పేరు వస్తుంది. అది ఇక్కడ అర్థం ఇచ్చాడు. ఏ తస్మిన్ ధాత్వాధికారే సప్తమి స్థం అంటే సప్తమి నిర్దిష్టం యత్పదం. సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదన్నా ఉన్నా ఒకటి గుర్తు పెట్టుకోండి. సప్తమి నిర్దిష్టం యత్పదం, సప్తమి విభక్తితో నిర్దిష్టమైన ఏ పదం ఉన్నా తదు ఉపపద సంజ్ఞం భవతి, దానికి ఉపపదం అని పేరు వస్తుంది. ఏంటి? సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం. సప్తమి విభక్తి ఏకవచనం కావచ్చు, సప్తమి విభక్తి ద్వివచనం కావచ్చు, సప్తమి విభక్తి బహువచనం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ మూడు వచనాల్లోంచి సప్తమి విభక్తికే ఉండాలి. ఈ సప్తమి విభక్తిలో నిర్దిష్టమైనటువంటి ఏ శబ్దం అయితే ఉందో, ఏ పదం అయితే ఉంది, శబ్దం కదా, ఏ పదం అయితే ఉందో దానికి ఉపపద సంజ్ఞ అని పేరు. దానికి ఒక మాటలు ఏం చెప్పా అంటే దగ్గరగా సమీపం ఉచ్చారితం పదం ఉపపదం అని చెప్పుకున్నామాట. సమీపంగా ఉచ్చరించబడిన ఉపపదం అని చెప్పాం ఒక మాటలో. అది ఎలా ఉండాలి ఉపపదం అంటే సప్తమి నిర్దిష్టం యత్ పదం, సప్తమి విభక్తి నిర్దిష్టం ఉండాలి. అటువంటి పదానికే ఉపపద సంజ్ఞ అని పేరు వస్తుంది. ఓకే, ఇక్కడ సప్తమి విభక్తితో నిర్దిష్టమైంది కాబట్టి దానికి ఉపపదం అని పేరు పెట్టాం. ఆ ఉపపదం ఎలా ఉండాలంటే
సమీపం ఉచ్చారితమే ఉపపదం. సమీపంగా ఉండాలి. ఏదానికి సమీపం ఉండాలి? ధాతువుకు సమీపంగా ఉండాలి. అట్లా ఏదానికి సమీపంగా ఉంటుంది దాన్ని ఉపపదం అంటాము. ఉప అంటే సమీపం, ఉప అంటే ఏమిటి? సమీపం, దగ్గరగా ఉండే పదాన్ని ఉపపదం అంటాము. కానీ చరధాతు దగ్గరగా ఉంది కాబట్టి చరధాతు దగ్గరగా ఉంది కాబట్టి వెంటనే దానికి దాత్సంధ్య పేరు పెట్టుకున్నాము. దాత్సంధ్య పేరు పెట్టిన వెంటనే ఇక్కడ ధాతు అధికారానికి పోయి శ్రేష్ఠ సూత్రం వచ్చింది. ధాతు అని పేరు పెట్టిన తర్వాత భూవాదయో ధాతు ప్రకారంగా ధాతో ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే శ్రేష్ఠ. ఏంటండి? శ్రేష్ఠ. శ్రేష్ఠ వచ్చి చెప్పింది. శ్రేష్ఠ వచ్చి ఏమంటుందంటే మూడు 2:16 చూడండి. 3:2:16 సూత్రం ఓపెన్ చేయండి. ఓకే చూడండి ఏమంటుందంటే శ్రేష్ఠ చరధాతో అధికరణే సుబంత ఉపపదే ఏముండాలట? సుబంత ఉపపదంలో ఉండాలట. చరధాతో అధికరణే అంటే చరధాతు యొక్క అధికరణంలో సుబంత ఉపపదే టహ ప్రత్యయో భవతి. అంటే అధికరణ సుబంత ఉపపదంలో ఉంటే అధికరణ అర్థంలో ఉన్నటువంటి సుబంత. ఇప్పుడు సప్తమి విభక్తి అంటే ఏమిటి? అధికరణమే కదా. ఆధారో అధికరణం, ఆధారానికి అధికరణ సంజ్ఞ. ఇప్పుడు సుప్పు తీసుకొచ్చాము, అధికరణ అర్థంలో ఉంది. అందుకే అధికరణే సుబంత ఉపపదే. చరధాతు చేత అధికరణ సుబంత ఉపపదం ముందు ఉంటేనా, సుబంతంతో యుక్తమైనటువంటి అధికరణ పదం ముందుంటే ఉపపదంగా ఉంటే దానికి టా ప్రత్యయం వస్తుంది. అటువంటి సుబంత ఉపపదంలో ఉన్నటువంటి చరధాతువు చేత ఏంటి సుబంత ఉపపదం అనేది యుక్తమైనటువంటి చరధాతు చేత ఏమొస్తుంది? టా ప్రత్యయం వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ చరధాతు ఎలా ఉంది? సుబంతంతో యుక్తమే ఉందంట. సుబంత ఉపపదంలో ఉంటే అటువంటి చరధాతు చేత మనకు టా ప్రత్యయం వచ్చింది. అందుకే కురు సుప్పు చెరు టా. చరధాతుకు పక్కనే వచ్చింది టా ప్రత్యయం వచ్చిందండి. ఏమొచ్చింది? టా ప్రత్యయం వచ్చింది. అప్పుడు మనకేమైంది? కురు సుప్పు చెరు ధాతు టా ప్రత్యయం. ఓకే, ఇప్పుడు ఉపపదం మతింగా వస్తుంది. ఎందుకంటే కురు సుప్పు చెరు టా 4 పదాలు ఉన్నాయి. ఏమున్నాయండి? 4 పదాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కురు శబ్దం భిన్నంగా ఉంది, సుప్రత్యయం భిన్నంగా, కురు ప్రాతిపదిక భిన్నంగా ఉంది, సుపు ప్రాతిపదికము భిన్నంగా ఉంది, చరి ధాతు భిన్నంగా ఉంది, టా ప్రత్యయం భిన్నంగా ఉందన్నమాట. అని భిన్నంగా ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి పదాలు మొత్తం కూడా. పదాలు మొత్తం విడివిడిగా ఉన్నాయి కాబట్టి వాటిని కలుపుకొని సమాసం చేసుకోవాలి. ఏ సమాసం చేసుకున్నాం? ఉపపద మతింగ్ అని చెప్పింది. ఉపపద మతింగ్ ఇది వచ్చి సమాసం చేస్తుంది. ఏ సమాసం? ఉపపద సమాసం చేస్తున్నాం అంట. ఇదేమంటుంది? ఉపపద మతింగ్ అనేది చూడండి 2:2:19 2:2:19 ఏమంటుందంటే, ఈ స్లైడ్ మార్చి పరిశిష్టం పెట్టినా ఏమంటుంది? ఉపపద మతింగ్ ఏమంటుందంటే అతింగంతం ఉపపదం. తింగంతం ఉండకుండా ఇక తింగంతం ఉందేమన్నా అతింగంతం ఉపపదం. అంటే తింగంతం కూడా కొంచెం ఉపపద సంధి వస్తుందన్నమాట. అందుకే అతింగంతం ఉపపదం. తింగ్ అంటే తిప్తస్జి సిప్తస్థామిప్వస్మస్తో యుక్తమైన తింగంత పదం ఉండకూడదు. తింగం అంటే భవతి భవత పఠతి పడతా లిఖతి లిఖిత ఏవైతే తింగంత పదాలు ఉన్నాయో అవి ఉండకూడదు అంట. ఓకేనా? అతింగంతం ఉపపదం. తింగంతం కానటువంటి ఉపపదం ఉంటేనా అటువంటి అతింగంతం ఉపపదం సమర్థైన శబ్దాంతరైన సహా నిత్యం సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఉపపదం అనేది శబ్దాంతరం చేత సమాసం అవుతుంది. ఇక్కడ ఉపపదం ఏంటి? కురు సుప్ అనే ఉపపదం. ఎందుకంటే సప్తమి విభక్తులు నిర్దిష్టమైనది కాబట్టి దానికి ఉపపదం పేరు పెట్టినాం. అటువంటి సప్తమి విభక్తు నిర్దిష్టమైన ఉపపదం అనేది శబ్దాంతరైన సహా వేరే శబ్దంతో, వేరే శబ్దం ఏముంది ఇక్కడ? చెరుట్ట. చెరుట్ట అనే శబ్దం చేత సమాసం అవుతుంది. అందుకే శబ్దాంతరైన సహా అంటే శబ్దాంతర చెరుట్ట చేత సమస్యతే నిత్యం సమస్యతే నిత్యం సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుషశ్చ సమాసో భవతి. ఏమవుతుంది? తత్పురుషశ్చ తత్పురుష సమాసం అవుతుంది.
అని చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట. సమాసం చేసింది. కాబట్టి ఉపపదం అనేది సమర్థవంతమైన శబ్దంతో, వేరే శబ్దంతో, చరిట అనే శబ్దంతో సమాసం అవుతుంది, నిత్యం సమాసం అవుతుంది. ఏ సమాసం అంటే తత్పురుష సమాసం అవుతుంది చెప్పాం. ఎందుకంటే ఉపపదం అనేది శబ్దాంతరమైన చరి ధాతు చేత సమాసం చేసినమాట. కాబట్టి ఇది తత్పురుష సమాసం అవుతుంది. ఏ సమాసం తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నాం. సో ఇక్కడ అదేవిధంగానే కురు సుప్పు చరిట, ఇక్కడ దీన్ని తత్పురుష సమాసం, ఉపపద తత్పురుష సమాసం చెప్పుకోవచ్చు. ఉపపద తత్పురుష సమాసం చెప్తామని అక్కడ డైరెక్ట్ గా తత్పురుష సమాసం చెప్పారు, ముఖ్య బిందు చెప్పారు అక్కడ. సో ఇక్కడ కురు సుప్ అనే అతింగంతం ఉపపదం చరిత అనే శబ్దాంతమైన సుబంతం చేత సమాసమైంది. ఏ సమాసం అంటే ఉపపద సమాసమైంది. ఉపపద తత్పురుష సమాసం చేశాము. సరే, అంటే ఇప్పుడు కురు సుప్పు చరిత అని మొత్తం సమాసం అయిపోయిందండి. ఏ సమాసం ఇది? తత్పురుష సమాసం అయిపోయింది. సో సమాసం చేయగానే వస్తుంది ఏంటి మనకు? కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ. కృత్ ప్రత్యయం అంతిమంలో ఉన్న, తద్ధిత ప్రత్యయం అంతిమంలో ఉన్న నేను సమాసం దానికి ప్రాతిపదికం పేరు పెడతాను. కృత్ ప్రత్యయం ఉందా? తద్ధిత ప్రత్యయం ఉందా? కృత్ ప్రత్యయం ఉంది, కానీ సమాసానికి ప్రాధాన్యత. సమాసం ఉంది కాబట్టి సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పుకుంటాం. ఎందుకంటే సమాసం వచ్చినట్టు ఇది ఒక అవకాశం కాబట్టి కృదంతస్య తద్ధితాంతస్య సమాసస్య, కృత్ నిమిత్తం కాకుండా తద్ధిత నిమిత్తం కాకుండా సమాసంతం నిమిత్తం చేసుకుని సమాసాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి ఈ తత్పురుష సమాసానికి ప్రాతిపదికాన్ని పేరు పెట్టుకుంటాం. ఏం పేరు పెడతాం? ప్రాతిపదికాన్ని పేరు పెట్టేస్తాం. అంటే కురు సుప్పు చరిత అని మొత్తం ప్రాతిపదికం అయిపోయింది. ఏమైపోయింది? ప్రాతిపదికం అయిపోయింది. సో ప్రాతిపదికం కావడం ఏం లాభం వచ్చింది? వెంటనే ప్రాతిపదికం పేరు పెట్టిన వెంటనే ఒకవేళ ఆ ప్రాతిపదికంలో సుప్పులు కనిపిస్తే వెంటనే సుపో ధాతు ప్రాతిపదికయో కండి వెంటనే వచ్చేస్తుంది. ఒకవేళ ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాతిపదికంలో ఏమైనా సుప్పులు ఉంటేనా వెంటనే నేను లుక్కు చేసేస్తాను అని చెప్పి లుక్కు చేయడానికి సుపో ధాతు ప్రాతిపదికయో వచ్చి లుక్కు చేసింది. ఏం చేసింది? సుప్పు ప్రత్యయానికి లుక్కు చేసింది అన్నమాట. ఇక్కడ ఏమిటి? కురు సుప్పు చరిట. కురు అనేది ప్రాతిపదికము, సుప్పు అనేది ఇది ఒకటే అన్నమాట, సుబంతాల్లో ఉండేది. అది సుప్పు లుక్ అయిపోయింది. చరి ధాతు టా ప్రత్యయం కాబట్టి వానికి సుప్పులకు మాత్రం లుక్ అవుతుంది. ప్రాతిపదికని పేరు పెట్టిన తర్వాత సుప్పులుంటే వాటికి లుక్ చేసిస్తాము, కానీ లుక్ అయిపోయింది. ప్రత్యక్ష లుక్ స్లు లుపహ ప్రకారంగా లోపం చేశాం. అప్పుడు ఏం వెళ్తుంది? కురు చర్ టా, కురు చర్ టా. ఇక్కడ మన ప్రత్యయ సూత్రం వస్తుంది. ఏమంటుంది? చుట్టూ ప్రత్యయ ఆది చవర్గస్య టవర్గస్య. ప్రత్యయ ఆది చవర్గం ఉందా టవర్గం ఉందా? టవర్గం ఉంది. టా అనేది ఆది అక్షరం కదా, ఆ టకానికి ఇత్తాన్ని పెట్టుకుంటే ఇది మన ప్రత్యయ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఈ టా ప్రత్యయానికి ఆది ఉపదేశంలో ఉండే టా ప్రత్యయానికి ఆది అక్షరం టకారానికి ఇత్తని పేరు పెట్టాము. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప అది సంలోప అయిపోతుంది. అప్పుడు టాకి ఆ మిగులుతుంది. టాలో ఉండే ఆ మిగులుతుంది అన్నమాట. టాలో ఉండే ఆకారం మాత్రం మిగులుతుంది అన్నమాట. అందుకే కుదుచర్ ఆ, కుదుచర్ ఆ. కుదుచర్ అనే రకాలం రేపం హలంతం కాబట్టి పక్కన టా ప్రత్యయం యొక్క ఆకారం కలిపితే కుదుచరా అయిపోయింది. కుదుచరా అయిపోయింది. ఓకే, ఇప్పుడు కుదుచరాలో టిత్ ప్రత్యయం అండి. ఏ ప్రత్యయము? టిత్ ప్రత్యయమైనా ఎలాగైంది? టిత్ ప్రత్యయము టా ప్రత్యయం వచ్చింది. ఆ టాక్ అనుబంధంలో ఏ ప్రత్యయం లోపం వేసాం? టాలో టకారం గిత్తి చేసామన్నమాట. ఏదాంతో చేసాము? చుటూ అనే సూత్రం చేత ప్రత్యయానికి ఆదిలో ఉండే టకారం టవర్గం కదా, ఇతి చేసాం. కాబట్టి టిత్ ప్రత్యయం. ఏ ప్రత్యయం ఇది? టిత్ ప్రత్యయం. ఎందుకు? ఈ టా ప్రత్యయంలో టకారానికి ఇతి చేసాం, ఇత్తి అని పేరు పెట్టి లోపం చేశాం కాబట్టి దాన్ని టిత్ ప్రత్యయం అంటాం. ఇక్కడ ఆ టిత్ చేయడం వల్ల ఇంకో విశిష్టమైన ప్రయోజనం ఎందుకు ఇంకోటి వచ్చిందన్నమాట. టిత్ చేయడం ఏం లాభం వచ్చిందంటే టిడ్డానై ద్వయసజ్ దగ్నై మాత్రచ్ తయ కై కై క్వరపహ అనే సూత్రం వచ్చేసి ఏ ప్రత్యయానికైతే టకారం ఎత్తి చేసామో అటువంటి టిత్ ప్రత్యయం ఉంటే గిన అటు టిత్ ప్రత్యాంత శబ్దం చేత లేదా ప్రాతిపదికం చేత, టిత్ ప్రత్యాంత ప్రాతిపదికం చేత స్త్రీలింగంలో నీ ప్రత్యయం తీసుకొస్తాను. ఏ ప్రత్యయంలో అయితే టకారానికి ఎత్తి చేశామో అటువంటి టకారం ఎత్తు కలిగేటువంటి ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ ప్రాతిపదికం చేత
ఆ మొత్తం ప్రాతిపదికం చేత నేను స్త్రీలింగాన్ని చెప్పడం కోసము ఈ ప్రత్యయం తీసుకొస్తాను అని చెప్పింది. కాబట్టి ఇక్కడ టిత్ ప్రత్యయం ఉంది కాబట్టి వెంటనే టిత్ చేయడం వల్ల టిడ్ఢానై ద్వయసజ్ దగ్నై మాత్రచ్ తయ ఠక్ ఠై కై క్వరపహ అనే సూత్రం ప్రకారంగా మనకు స్త్రీలింగంలో గీస్ ప్రత్యయం వచ్చింది. గీస్ గీ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? గీ. చూడ, రెండింటికి అనుబంధం లోపేస్తే గీపైనా గీసేనా గీ 3 ప్రత్యయాలు ఉన్నాయి. మిగిలినది ఈయనే మిగులుతుంది. కానీ ఒక చోటేమో షకారం గిత్తి చేశాడు, ఒక చోటేమో గీపులో పకారం గిత్తి సంధ్యకు వర్ణం పెట్టాడు, ఒక చోట గీ నకారం ఇత్ సంధ్యకు వర్ణం పెట్టాడు. అంటే అక్కడ అనుబంధాలు భిన్న భిన్నంగా పెట్టడం కూడా కారణం అండి. ఒక చోట షిత్ అంటాము, ఒక చోట నకారం గిత్తి చేస్తే నిత్ అంటాము, ఒక చోట పకారం గిత్తి చేస్తాం కాబట్టి పిత్ అంటామంట. అట్లా ఇత్ సంధ్య చేయడం కూడా విశిష్ట ప్రయోజనాలు ఉంటాయి. ఇక్కడ మనం చుట్టూ వచ్చేసి ప్రత్యయానికి ఆదిలో ఉండి టకా ఇత్ చేసిన టిత్ అయిపోయినాం అంట. అది దాన్ని పనిచేసి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ టిత్ చేయడం ఇంకో లాభం ఏమొచ్చింది మనకు? ఎక్కడైతే టిత్ చేశామో అంటే ఏ ప్రత్యయానికి అయితే టకా ఇత్ చేశామో అటువంటి ప్రత్యయం అంతిమం ఉంటే దాంతో నేను స్త్రీలింగాన్ని చెప్పడం గీస్ ప్రత్యయం తీసుకొస్తాను అని చెప్పి గీస్ తీసుకొచ్చింది స్త్రీలింగాన్ని చెప్పడం కోసం. సో గీస్ వచ్చేసింది. కుదుచెర అనే ప్రాతిపదికం చేత టిగ్ధానే అనే సూత్రం చేత స్త్రీలింగంలో గీ ప్రత్యయం వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? కుదుచెర గీప్, కుదుచెర గీప్. ఈ గీప్ కి అనుబంధ లోపం చేస్తాం. పకారానికి ఏమో హలంత్యం. ఇంకా ఉంది కదా, ఆ గకారానికి చుట్టుతో చేస్తామా? చుట్టుతోటి ఇది సంజయ్ చేస్తామా? చుట్టూ అవుతుంది. ఇక్కడ ప్రత్యయానికి ఆదిలో ఉంది, గీ ప్రత్యయానికి ఆదిలో ఏ వర్ణం ఉంది? చవర్గం ఉందా, టవర్గం ఉందా? వర్గంలో కదా ఉందండి. టవర్గంలో ఇది కవర్గం కదండి. చవర్గం టవర్గం రాదు, కవర్గం కదా. అందుకే వేరు లషక్కువ తదితే వచ్చి ఇచ్చని పెడతాం. అంటే ప్రత్యేక చవర్గం అని ఉండాలి, టవర్గం ఉండాలి. కవర్గాక్షరం కదా. మరి దానికి ఇంకో సూత్రం లషక్కువ తదితే వచ్చేసి ఇత్తని పెట్టి వస్తుంది. తస్యలోప అప్పుడు కేవలం ఈ మిగులుతుంది. ఏం మిగులుతుంది? కేవలం ఈ మిగులుతుంది. ఓకేనా? ఆ ఈ మిగిలిన తర్వాత మళ్ళీ వెంటనే యచిభం వచ్చేసి ఏం చేస్తుంది? యచిభం అనే సూత్రం వచ్చేసి యకారాది ముందు భాషంజని పేరు పెడుతుంది. భాషంజని పేరు పెట్టిన వెంటనే యస్యేతిచ అనే సూత్రం వచ్చేసి ఉపదాలో ఉండే ఆకారానికి లోపం చేస్తుంది. ఏం చేస్తుందండి? ఉపదాలో ఉన్నటువంటి ఆకారానికి లోపం చేస్తుంది. ఉపదాలో ఉండే ఆకారం చేస్తుందా? ఇవర్ణాంత అవర్ణాంత చేస్తుంది. యస్యతిచ ఇవర్ణాంతస్య అవర్ణాంతస్య లోపబోతుంది. ఇక్కడ అవర్ణాంతం ఉంది. యస్యతిచ వచ్చేసి కుదుచెర అనే అవర్ణాంతానికి లోపం, ఉపదా కదండి, అవర్ణాంతానికి. చర కుదుచెర రాలో ఉండే ఆకారానికి లోపం చేస్తాం. లోపం చేస్తే హలంత కుదుచెర అయిపోయింది. కుదుచెరు ప్లస్ ఈ అయ్యి కలిపితే కుదుచెరి అని అయిపోయింది. కుదుచెరి అంటే ఇక్కడ స్త్రీ విశేషం వచ్చేవండి. కుదు దేశంలో తిరుగుతున్నటువంటి స్త్రీ కుదుచెరి. పుల్లింగం అయితే కుదుచెరహ అంటాం. పుల్లింగంలో కుదుచెరహ, స్త్రీలింగంలో అయితే కుదుచెరి. అంటే కుదు ప్రాంతంలో కుదు దేశంలో తిరుగుతున్నటువంటి స్త్రీ విశేషం ఎవరైతే ఉన్నారో వారిని కుదుచెరి అని చెప్పి పిలుస్తాం. అస్తు. ఈ రకంగా కుదుచెరి అలా వచ్చేసిందన్నమాట. స్త్రీలింగ రూపం తయారైంది. ఇప్పుడు గీస్ ప్రత్యయం కాబట్టి కుదుచెరి శబ్దం తయారైంది. కుదుచెరి ఒక అర్థవంతమైన శబ్దం. అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవద ధాతుల ప్రత్యేక ప్రాతిపదికం ప్రకారంగా మళ్ళీ ప్రాతిపదిక సంధ్య పేరు వస్తుంది. మళ్ళీ ప్రాతిపదికం పేరు పెట్టిన వెంటనే ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మళ్ళీ సు తెచ్చుకుంటాం. సు తెచ్చుకున్నాక కుదుచెరి సు అయిపోయింది. ఎందుకంటే పద సంధ్య పేరు పెట్టేది ఖచ్చితంగా మళ్ళీ తెచ్చుకోవాలండి. కుదుచెరి ఒక శబ్దం తయారైంది, ప్రాతిపదికం పదం తయారు కాలేదు. పదంగా మార్చుకోవాలంటే వెంటనే మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న తర్వాత వెంటనే హల్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ అనే సూత్రం వచ్చేసి గీ గీస్ గీ ఈ 3 ప్రత్యయాలలో ఏ ప్రత్యయం వచ్చినా కూడా దాని పక్కన సు ఉంటే గిన దానికి వెంటనే లుక్ అయిపోతుంది, లోపం అయిపోతుంది అని చెప్పింది. గ్యంతాత్ ఆబంతాత్ ఉత్తరస్య సుపహ లుక్ భవతి. ఇక్కడ ఏంది? గ్యంతం ఉంది అంటే గీ ప్రత్యయం ఉంది. గీ ప్రత్యయానికి పక్కలో సుప్ ఉంటే దానికి లోపం అయిపోతుంది. అందుకే మనం కుదుచెరి అనే ప్రాతిపదికం చేత ఏదో సు తీసుకొచ్చామో ఆ సుకి హల్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ అనే సూత్రం ప్రకారంగా గ్యంతాద్ ఉత్తరస్య
సులోపో భవతి, గంత ఉత్తరస్య సుపః లుక్ భవతి లేదా సులోపో భవతి అని చెప్పి గురువు సులోపం గారు చేసుకుంటాము. గంటము అనే చెప్పుకోక్కర్లేదు కదండి. ఏంటిది? హల్ 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 పక్కన సు ఉంది కాబట్టి లోపం చేసుకున్నామని చెప్పొచ్చు కదా. హల్ పక్కన హల్ ఎక్కడ ఉందండి? నీప్ లో పకారం పిత్ ఉంది కదా, అది పక్కన హలంతా చేసేసాం కదా, ఎక్కడుంది? చేసాము. చెయ్యక ముందర చేసినా కూడా అది ఆ పకారం పక్కన సు ఉంది కాబట్టి హల్గ్యాభ్యో దీర్ఘాత్ హల్ మళ్ళీ పక్కన అప్పుడు సు. ఆ పాన్ ఏం చేస్తామండి? ఒకవేళ ఉందనుకున్న పా ఏం చేస్తాం? లోపం చేయాలనుకోండి, పా అక్కడే ఉంటుంది. అంటే మనం నీప్ లో ముందర అనుబంధ లోపాలు చేసాం కదా, చెయ్యక ముందరే సు తెచ్చుకుంటే అట్లా చేయటం కాదా? ఎప్పుడు గీప్ తెచ్చుకోవడానికి ముందేనా? అనుబంధ లోపాలు అలా చేస్తే కూర్చేది కాదు కదండి. కాదండి, కాదు. గీ ప్రత్యయం వచ్చిందంటే దాని అనుబంధం ఆటోమేటిక్ అంటే తొలగిపోతాయి. వాటి ప్రదేశం భిన్నంగా ఉన్నాయి కదా. ఎప్పుడైనా లోపం చేయాల్సిందినా? ముందు చేసుకో, వెనకేసి లోపం చేయాలనా? చెయ్యాలి. ఈ పుస్తకంలో నీప్ అనుబంధం లోపం చేయక ముందరే సుప్రత్యయం తెచ్చుకున్నారు కదా, అందుకోసం అన్నాను. అంటే ప్రక్రియ మనకు చాలా తెలుసుకున్నాం కాబట్టి అందుకే ముందు తీసుకొచ్చి ముందు చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ గీప్ తెచ్చుకున్న తర్వాతనే అనుబంధం లోపం చేయలేదు. అక్కడ ముందే చేయాలి. అనుబంధం వచ్చిన వెంటనే ఇక్కడ ఎందుకని షార్ట్ కట్ రాస్తున్నాం కాబట్టి అన్ని ఒకేసారి చూపించామంట. అలా క్రమంగా రాస్తేనే ఇదే పద్ధతి ప్రకారం వస్తుందన్నమాట. మనం గీప్ రాగానే అనుబంధం లోపం చేసాం కాబట్టి ఈ కుదు చర్య అయిపోయిందండి. ఆ కుదు చర్య అనే ప్రాతిపదికం చదివిన మనం తీసుకొచ్చాం. అప్పుడు మన లోపం చర్య కుదు చర్య అయిపోతుంది అన్నమాట. ఏమైపోతుంది? గకాలం గురించి చెప్పేసి గకాలం అనుబంధం లోపం చేశాము. గకాల అనుబంధంతో పాటు ఇది కూడా అనుబంధ లోపం అయిపోతుంది అన్నమాట. సరే, అట్లా అనుబంధం వచ్చిన ప్రత్యయం వచ్చిన వెంటనే వెనక ముందు అనుబంధం లోపాలు చేసుకోవాలి. ధాతు వచ్చిన సరే, ప్రత్యయం వచ్చిన సరే వెంటనే ముందు అనుబంధాలు ఉంటే అనుబంధ లోపం చేసుకుంటామండి. ఓకేనా? మళ్ళా ఇంకా హలింగ్యాభ్య దీర్ఘ సుదిశ్య వాళ్ళకి ప్రయోజనం అంటే దానికి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. హలంతాలతో వచ్చే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సరే, ఓకేనా? ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే మన సూత్రం ఉంది కదా హలంతానికి పక్కన. మన గీ ఒకవేళ దానికి నష్టమే ఉంది, గెంత ఉంది కాబట్టి మన సూత్రంలో చెప్పబడింది గెంతాత్ అని చెప్పి. ఇందుకోసమే ఆ స్థితి వస్తుంది కాబట్టి ఈ సూత్రంలో తయారు చేయాల్సి వస్తుంది మహర్షి పాణినికి. గీకు పక్కన నుండి సూకిలుకు చేస్తాము. లేకపోతే హలంతులు చేసుకునే పాట అయితేనా ముందే అలా చేసుకోవచ్చు అనుకుంటేనా ఇక్కడ గీసి చెప్పాల్సిన అవసరం లేదు. హల్గ్యాభ్యో గ్యాభ్యో అంటే ఏమిటి? ఇక్కడ గెంత్ గీస్ అని అర్థం. గ్యాభ్యో గీ ఆప్ ఇచ్చామట. గీ ఆప్ అంటే గెంతము ఆబంతం అంటే టాప్ డాప్ చాపు. గీ అంటే గీస్ గీ. ఒకవేళ హలంతానికి పక్కన అన్ని చోట్ల అలా దొరుకుతాయినా అదే అవుతే మనకు ఇంత చేయాల్సిన అవసరం లేదు. మహర్షి పాణికి 2 అక్షరాలు పెంచుకోవాల్సిన అవసరం లేదన్నమాట. షార్ట్ కట్ తగ్గించవచ్చు. కానీ వాళ్ళు ఒక రస్వ అక్షరం తగ్గితేనే వాళ్ళు ఎంతో పుత్రోత్సవం స్వీకరించే వాళ్ళు ఇంటి 2 అక్షరాలు మహతి కార్యక్రమాన్ని మహతి గౌరవాన్ని ఎందుకు తయారు చేస్తారు? అలా చేయనికి కాదు, వీళ్ళు కాదు. కాబట్టే వాళ్ళు ఇలా చెప్పాల్సి వస్తున్నాం. ఈ సూత్రంలో నిర్ధారించబడింది అన్నమాట. ఓకేనా? అందుకే కుదుచరి అలా శబ్దం తయారైంది. అలాగే అక్కడ కుదు శబ్దం, ఇక్కడ మద్ర శబ్దము. మద్రేసు చరతి మద్రచరి. కుదు శబ్దం మద్ర పెట్టుకుంటే సేమ్ ఇదే రూపం ఉంటుంది అన్నమాట. అంటే మద్ర దేశంలో తిరిగేటువంటి స్త్రీ మద్రచరి అంటాం. కుదు దేశంలో తిరిగేటువంటి స్త్రీని కుదుచరి ఈ విధంగా చెప్పాము. అలాగే మద్ర దేశంలో తిరిగేటువంటి స్త్రీని మద్రచరి. ఓకేనా? సో ఈ రకంగా తీసుకోవాలి. సేమ్ అదే విధంగా ఉంటుంది. అక్కడ కుదు సుప్పు చెర్ అన్నాం. ఇక్కడ మద్ర సుప్పు చెర్ అంటాం. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్. పైన కుదు చరి ఏ విధంగా చెప్పామో అదే విధంగా అర్థం చేసుకోవాలండి. ఓకేనా? సో ఈ రకంగా మనము ఇందులో ఉండేటువంటి రూపసిద్ధి చూసాము. అస్తు. ఇందులో యొక్క సందేహం ఉందా? ఇంకా స్పష్టమైందండి? స్పష్టమైంది గురుగారు. ఓకే అండి. సో మిగిలిన కొన్ని రూపాలు ఉన్నాయి, అవి రేపు చూద్దామండి. ఓకేనా? ఓకే, మిగిలిన రేపు చూద్దాము. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు,
మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే. నమస్తే. ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నమస్తే మహోదయ. ఆచార్య. నమస్కారం. హరి ఓం.